దేవుని యొక్క దివ్యమైన వాక్యములో నుంచి నిర్గమకాండము 8వ అధ్యాయము 10వ వచనం. అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, ఎన్నిక లేని వారిని గొప్ప జనంగా చేసే దేవుడు. ఈ పెళ్లిలో పెద్దలు కూడా పాత్ర పోషించారు. పెద్దవారు వయసులో పెద్దవారు అయినప్పటికీ వారు ఎండలో అంత సుదూర ప్రాంతం ప్రయాణం చేసి, మరి దావీదు గారు కానీ ఎజ్రా కానీ 2 సార్లు వారు చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు. వారు పెద్దలు ఆశీర్వాదము, దేవుని దయ, పెద్దల ఆశీర్వాదము పిల్లలకి నిత్యం ఉండాలని. పిల్లల వివాహము అద్భుతంగానే దేవుడు జరిగించాడు. వాతావరణ విషయంలో కానీ, ధనం విషయంలో కానీ, ఏర్పాట్ల విషయంలో కానీ మరి అన్ని సమకూర్చి జరిగించిన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పిల్లలు చూడండి, 8వ అధ్యాయము 10వ వచనం. కొంచెం గట్టి చదువమ్మా. అందుకు అతడు, మా దేవుడైన యెహోవా వంటి వారు ఎవరునో లేరో. చెప్పండి, మా దేవుడైన యెహోవా వంటి వారు ఎవరునో లేరో అని అంటున్నాడు. ఆయన మోసే అన్నాడు అని నీవు తెలుసుకొనున్నట్లుగా ఈ మాట నీ మాట చొప్పున జరుగును అంటా ఉన్నాడు. ప్రియులారా, మా దేవుడైన యెహోవా వంటి వారు ఎవరునో లేరు అని నీవు తెలుసుకొనున్నట్లు. ఆమేన్. మా దేవుడైన యెహోవా, మా దేవుడైన యేసు ప్రభు వంటి వారు ఎవరునో లేరు. ఎందుకు లేరు? ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన మొదటి నుంచి ఉన్నవాడు, ఆది సంభూతుడు, సర్వ సృష్టికి సృష్టికర్త అయిన వాడు. ఆయన పోలిన వారు ఎవరునో లేరు. అంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం మనం. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. మనం చిన్న దేవుడు, లేకపోతే చిన్న చెట్టో చేమో రాయో రప్పను కొలట్లేదు. మనం చిన్న బొమ్మను చేసుకొని కొలవట్లేదు. మనం ఆరాధిస్తున్న దేవుడు భూమి ఆకాశములకు దేవుడై ఉన్నాడు ఆయన. అంతేకాదు, ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాద. అంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం మనం. నేను దినాన ఎవరో ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో చిన్న పీట కనబడింది. చాలా సంవత్సరాల తర్వాత ఆ పీట లాక్కొని కాళ్ళ దగ్గర పెట్టుకొని నా మనసులో అనుకుంటున్నాను, ప్రభా, నువ్వు ఆకాశం మీద కూర్చున్నావు, భూమిని పాదపీఠము. ఈ పీఠ ఎంత ఉన్నదో, ఎంత చిన్నదిగా మా దృష్టిలో ఉన్నదో, ఈ సర్వ భూమండలం కూడా నీ దృష్టిలో అంత చిన్నదిగా ఉందా అనిపించింది. అంటే అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాము. ఆమేన్. మా దేవుడైన యెహోవా వంటి వారు ఎవరునో లేరు. ఆయన ఏమైనా చేయగలవాడు, ఆయన ఏదైనా చేయగలవాడు. ఆయన మృతులను సజీవులుగా చేయగలవాడు, సజీవులను మృతులుగా చేయగలవాడు. ఆయన ద్వారము తెరవగలడు, ఆయన ద్వారాన్ని మూయగలడు. ఆయన అవుననగలడు, ఆయన కాదన కూడా అనగలడు. ఆయన అవునంటే ఎవడు కాదనలేడు, ఆయన కాదంటే ఎవడునో అవునను. ఆయనట తలుపు తెరవగా ఎవడునో ఆ తలుపు మూయలేడు. ఆమేన్ చెప్పండి. నీ జీవితంలో ఆశీర్వాదం అనే తలుపు తెరిస్తే, దీవెన అనే తలుపు తెరిస్తే, నిన్ను హెచ్చించడం ప్రారంభిస్తే, నిన్ను దీవించడం ప్రారంభిస్తే ఎవడును దానిని ఆపలేడు. ఆమేన్. దేవుని ప్రేమించేవారట ఉదయించే సూర్యుని వలె ఉంటారంట. దేవుని ప్రేమించేవారు ఉదయించే సూర్యుని వలె ఉంటారు. ఉదయించే సూర్యుడు ఆపాలనుకుంటాయి మేఘాలు, సముద్రం ఆపాలనుకుంటుంది, ప్రకృతి ఆపాలనుకుంటుంది సూర్యుడిని. ఆ సూర్యకాంతి భూమి మీద పడకుండగా మేఘాలు అడ్డు రావాలనుకుంటాయి. కానీ ఆ మేఘాలలో నుంచి సూర్యుడు పైకి ఉబుకుంటూ ఆ యొక్క కారు మేఘాలు చీల్చుకుంటూ ఆ సూర్యుడు పైకి వస్తాడు. అలా బైబుల్ అంటది, నిన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలు చేస్తావు, నిన్ను ప్రేమించేవారు ఉదయించే సూర్యుని వలె ఉంటారంట. మనము దేవుని ప్రేమించాలండి, నమ్ముకోకూడదు. నమ్ముకుంటే ఎప్పుడు నమ్మేసుకుంటా, నమ్మకూడదండి. నమ్మడం అంటే ఏంటి? నమ్మడం ఇది అది నమ్మడం వేరు, ప్రేమించడం వేరు. ప్రేమిస్తే ఏం చేస్తామంటే అది తప్ప, ఆయన తప్ప ఇంకెవరు కనబడరు. నమ్మడం అంటే ఏంటి? ఈరోజు ఈవిడ నమ్ముతాడు, రేపొద్దున ఆమె నమ్ముతాడు, ఎల్లుండి అతను నమ్ముతాడు, తర్వాత ఇంకొకరు నమ్ముతారు, తర్వాత ఇంకొకరు నమ్ముతారు. నమ్మకం మారిపోతుంది, కానీ ప్రేమ మారదు. నమ్మకం మనుషుల మీద మనుషులకి మారుతూ ఉంటుంది, కానీ ప్రేమ మాత్రం మారదు. దేవుని ప్రేమించడం నేర్చుకోవాలి, దేవుని ఆరాధించడం నేర్చుకోవాలి, దేవుని ఇష్టపడడం నేర్చుకోవాలి. అంతే తప్ప ఏదో మందిరానికి వచ్చి వెళ్ళామని కాదు. అది భక్తి కాదండి.
అది భక్తే కాదు నా దృష్టిలో. మందిరానికి వచ్చి వెళ్తాం, మిగతా అన్యులు మిగతా వాళ్ళు కూడా ఏదో వారానికి ఒకసారి, 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి వెళ్తారు వస్తారు, అంతటితో రిలేషన్ కట్ అయిపోతుంది వారికి దేవుడికి. కానీ మనం అలా కాదు, మనం ప్రేమించాలి ప్రభుని. అని అంటాడు, నిన్ను ప్రేమించి వారిని నువ్వు ఆస్తికర్తలుగా చేస్తావు. ఆ మాట నా హృదయాన్ని ఎంతగానో తాకుతూ ఉంటుంది ప్రతిసారి. అవును ప్రభా, నిన్ను ప్రేమించడం నేర్పించండి. ఆ ప్రేమలో ఏముంటుందో తెలుసా? ఆ ప్రేమలో త్యాగం ఉంటుంది, ఆ ప్రేమలో ధ్యాస ఉంటుంది, ఆ ప్రేమలో తపన ఉంటుంది, ఆ ప్రేమలో ప్రయాస ఉంటుంది. తపన, ధ్యాస ఆ ప్రేమలో దాచబడి ఉంటాయి. దావీదు దేవుని ప్రేమించాడు కనుక, నేను ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళేదని ప్రజలు నా తండినప్పుడు నేను మందిరానికి పరుగెత్తుకుని, అందులో ప్రేమిస్తున్నాడు కనుక, ఆయన ప్రేమిస్తున్నాడు, ఆయన ఆరాధిస్తున్నాడు కనుక, ఎవరైనా దావీదు దగ్గరికి వచ్చి దావీదు మందిరానికి వెళ్దామని అడిగినప్పుడట ఆయన అన్ని విడిచిపెట్టేసి వాళ్ళతో వెళ్ళిపోయాడు. చిన్నపిల్లలు పిలిచినా పరిగెత్తి పారిపోయాడంట, పెద్దవారు పిలిచినా పరిగెత్తుకుని మందిరానికి పారిపోయాడంట, ఎవరు పిలిచినా మందిరానికి వెళ్ళిపోయాడు. ఎందుకు? దావీదు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉండేవాడు కనుక. ఆయన ప్రేమించినప్పుడు ఆ మనస్సు ఆయన మీద తప్ప ఇంకొక దాని మీద ఉండదు. మనం ఒక వ్యక్తిని కానీ, ఒక వస్తువుని కానీ, ఒక ప్లేస్ని కానీ, ఒక తిండి విషయం ఏదైతే ప్రేమిస్తామో మన మనసు ఎప్పుడు దాని మీదే ఉంటుంది. నీవు దేవుని ప్రేమించాలి, దేవుని నమ్ముకోకూడదు. నమ్మకం వేరు, ప్రేమ వేరు. నమ్మకంలో స్థిరత్వం ఉండదు, ప్రేమలో స్థిరత్వం ఉంటుంది. నమ్మకంలో యథార్థత ఉండదు, ప్రేమలో యథార్థత ఉంటుంది. నమ్మకంలో త్యాగం ఉండదు, ప్రేమలో త్యాగం ఉంటుంది. నువ్వు ప్రభువుని ప్రేమిస్తే అన్నిటిని విడిచిపెడతావు, అని వెంబడిస్తావు. నమ్ముకున్నావు అనుకో, అలాగే ప్రభా వస్తాను, ప్రభా చేస్తాను, ప్రభా అదే ప్రేమించావు అనుకో, నిశ్చయంగా నువ్వు ప్రభు కొరకు నిలబడతావు. అని ప్రేమించేవారు కావాలి, ఆయన్ని మనస్ఫూర్తిగా ఆరాధించే వాళ్ళు కావాలి. అవన్నీ అనుభవించిన వానిగా నేను చెప్తున్నాను ప్రియులారా, దేవుని ప్రేమించిన వారిని ఆయన అన్నాడు తోకగా ఉన్నవాడు ఆ నిత్యము తలగా ఉంచుతాడు. ఆయన నువ్వు ప్రేమిస్తున్నావు అనుకో, ఎప్పుడు నీ చెయ్యి కింద చేయకుండదు. ఒకవేళ నీ చెయ్యి ఈరోజు కింద చేయకున్నా, దేవుడు ఏదో ఒక రోజు నీ చెయ్యిని పై చేయి ఉంచుతాడు. నిన్ను ప్రేమించేవారు అనగా ఆయన ప్రేమించేవారిని ఏం చేస్తాడంటే వెనక వారికి ఉంచడు, ఆయన ముందటి వారిగా ఉంచుతాడు. ఆయన పేదవారు ఉంచడు, ఆయన ప్రేమించే వారిని ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. దావీదు జీవితం కానీ, యోసేపు జీవితం కానీ, దానియేలు జీవితం కానీ, బైబిల్ గ్రంథంలో భక్తి చేసి అందరి జీవితాలు చూడండి. వారు ప్రభువుని ప్రేమించారు, శ్రమలు అనిపించారు, నిందలు అనిపించారు, రేయి పగలు కష్టపడ్డారు, ప్రభుతో కలిసి సాగిపోయారు. వారి జీవితాల్లో మొదటున్న స్థితి చూస్తే, చివరి స్థితి చూస్తే, మొదటి స్థితికి చివరి స్థితికి ఎంతో వ్యత్యాసం. ఆమె చెప్పండి, ఎంత వ్యత్యాసం? నక్కకి నాగలోగానికి ఉన్నంత వ్యత్యాసం. ఎక్కడ గొర్రెల వెనకాల వెళ్తున్నాడు, ఎక్కడ సింహాసనం మీద కూర్చున్నాడు, ఎక్కడ గుంటలో నెట్టివేయబడి యోసేపు, ఎక్కడ సింహాసనం మీద కూర్చున్న యోసేపు, ఎక్కడ బబులోను దేశం నుంచి చెరగా బానిసలుగా పట్టుకొని పోయినటువంటి పనివారు, ఎక్కడ ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్న సింహాసనం, ఎక్కడ. ఆమెన్. నీ దేవుడు లాంటి దేవుడు సృష్టిలో లేడు. ఆమెన్. ఎందుకు మన జీవితాలు కన్నీటిమయమై ఉన్నాయి? ఎందుకు మన జీవితాల్లో అభివృద్ధి లేదు? ఎందుకు మన జీవితాల్లో స్థిరత్వం లేదు? ఎందుకు మన పిల్లల జీవితంలో మేలు చూడలేకపోతున్నాము? ఎందుకు మన ఇంట్లో కన్నీరే ఉంటుంది? ఎందుకు పేదరికం ఉంటుంది? ఎందుకు ఈ సమస్య? ఏ రోజున ఆలోచించారా? శ్రీమంతుడును అద్వితీయ దేవుడు ధనవంతుడు, అతడు ధనవంతుడు, అతడు శ్రీమంతుడు, ధనవంతుడైన దేవుని కలిగి ఉన్నాం. మనమేమో దారిద్రతలోనా? ఐశ్వర్యవంతుడైన దేవుడిని కలిగి ఉన్నాం, మనమేమో ఎప్పుడు సమస్యలు గుండా వెళ్తున్నాం. వై? ఏంటి ప్రాబ్లం? ఏంటి సమస్య? ఎక్కడ సమస్య? ఈరోజు మీరు ఆలోచిస్తే మీరు దీవించడము దేవుడు ప్రారంభిస్తాడు మీ జీవితంలో. అంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం, అంత ఐశ్వర్యవంతుడిని కలిగి ఉన్నాం. ఎందుకు మన జీవితాల్లో ఆశీర్వదించబడట్లేదు? అతడట ధనవంతుడై ఉన్నాడు. చూడండి వాక్యం చూడండి, అతను వంటి ధనవంతుడు ఈ భూమి మీద లేడు. కొరింథీయులకు రాసిన పుస్తకం, కొరింథీయులకు రాసిన పుస్తకం. ఓ జీసస్, హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పుస్తకం, 2వ పుస్తకం, 8వ అధ్యాయము 9వ వచనం. త్వరగా. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. తీసారా? అందరు తీసారా? చదవండి. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా.
ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యమును వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియు. ఎవరైనా ఆయన ఏమై ఉన్నాడు చెప్పండి. ఆయన ఎవరు చెప్పండి బాబు, ఆయన ఎవరు? అదేంటండి ధనవంతుడు పశువుల పాకలో పుట్టాడు. ధనవంతుడు దేవుని ఆలయానికి వెళ్ళినప్పుడు 2 పిచ్చుకలను 2 పావురాలను ఇచ్చాడు. ఆ ధనవంతుడు వడ్రంగి వారి ఇంట్లో పుట్టాడు. ఆ ధనవంతుడు వడ్రంగి పని చేశాడు. ఆ ధనవంతుడు సామాన్యులతో నిద్రించాడు. ఆ ధనవంతుడు దారిద్రతలో జన్మించాడు. ఆయన ధనవంతుడే దారిద్రతలో జన్మించాడు. ఇంకో చోటకు మాటను చూడండి. తిమోతిలకు రాసిన పుస్తకం, మొదటి తిమోతిలకు రాసిన మొదటి పుస్తకం 6వ అధ్యాయము 15వ వచనం. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువై ఉన్నాడు. ఆమె చెప్పండి. ఆ సర్వాధిపతి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన వాడు రాజు ఎదుట దోషిగా నిలుచున్నాడు. రాజులు ఎదుట దోషిగా నిల్చున్నాడు. అధిపతులు ఎదుటగా మౌనంగా నిల్చున్నాడు. ఆ యొక్క శ్రీమంతుడైన దేవుడు ఏమీ లేనివాడుగా రిక్తుడిగా తాను చేసుకున్నాడు అన్నాడు. అతడు ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దారిద్రుడాయను. ఆయన ధనవంతుడే, కానీ మన నిమిత్తము దరిద్రుడిగా చేయబడ్డాడు. అలా చెప్తున్నాను. అతడు ధనవంతుడు, అతడు శ్రీమంతుడు, అతడు ఐశ్వర్యవంతుడు, సకల భూమండలానికి రాజు, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు ఆయన వాడేమయ్యాడంటే దారిద్రుడిగా చేయబడ్డాడు. ఏం చేయబడ్డాట? మీ నిమిత్తము దారిద్రుడాయను. మనందరి కొరకు దారిద్రతను అనుభవించాడు. దారిద్రత అంటే పేదరికాన్ని అనుభవించాడు. దారిద్రత అంటే ఏమీ లేనివాడు అని అర్థం. ఏమీ లేనివాడుగానే చేయబడ్డాడు. కారణం ఏంటంటే అన్నీ కలిగిన ఆయన ఏమీ లేనివాడుగా ఎందుకు చేయబడ్డాడంటే ఏమీ లేని మనల్ని అన్నీ ఉన్నవారుగా చేయాలని ఆయన ఏమీ లేనివాడుగా చేయబడ్డాడు. ఆ సర్వాన్ని విడిచిపెట్టాడు ఆయన. ఆ ధనవంతుడైన వాడు దారిద్రుడయ్యాడు, శ్రీమంతుడైన వాడు ఎన్నిక లేనివాడు అయ్యాడు, రాజులకు రాజు అయిన వాడు రాజులు ఎదుట దోషిగా నిలబడ్డాడు. కారణం ఏంటో తెలుసా? దారిద్రతలో మట్టిలో ఎన్నిక లేని స్థితిలో ఉన్న మనల్ని తీసుకొని వెళ్ళి సింహాసనం మీద కూర్చుండబెట్టాలని సింహాసనం మీద ఉన్నవాడు సింహాసనం విడిచిపెట్టి దారిద్రతలోనికి వచ్చాడు. యేసు ప్రభుని దేవుడిగా చూడకండి, యేసు ప్రభుని తండ్రిగా చూడండి. యేసు ప్రభుని ఏదో మొక్కుబడి దేవుడిగా చూడకండి, యేసు ప్రభుని మీ ప్రాణాత్మ దేహాలకు ప్రియుడిగా చూడండి. యేసు ప్రభుని ఏదో మొక్కుకున్నాము, ఆదివారం చేస్తే ఏదో కనబడుతూ వెళ్ళకపోతే పాస్టర్ గారు తినేస్తాడయ్యా, పాస్టర్ గారు ఏదో అడుగుతాడయ్యా అని చెప్పి ఏదో ముమ్మతాడి భక్తిగా రావడం, ఏదో నామకార్థంగా రావడం, ఏదో వేషధారణగా రావడం, ఏదో కనబడడం, వెళ్ళిపోవడం చేయడం. జీవితాల్లో ఎన్నడెన్నడూ మనము ఈ ఐశ్వర్యాన్ని మనం అనుభవించలేము. మనసారా హృదయపూర్వకంగా ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకొని, ఆయన ఏమన్నాడో తెలుసుకొని, ఆయన ఏమన్నాడో తెలుసుకొని, ఆయన ఏం చేయమన్నాడో తెలుసుకొని దానిని కానీ ఫాలో అయ్యావా నీవు ఆయన చెప్పిన చోట, ఆయన కూర్చుండి పెట్టించిన చోట కూర్చుంటావు. అంత తప్ప ఏదో వచ్చి వెళ్ళిపోయామని బాధతో వస్తావు, సిరాకుతో వస్తావు, ఏదో పని పెట్టుకుని వస్తావు, ఏవేవో ఆలోచనలు వస్తావు, ఎంత బేగ వదిలేస్తారు, ఎంత బేగ పారిపోదామా, ఎంత బేగ వెళ్ళిపోయి ఏటో చేసేస్తామా, ఇదే ఉద్దేశంతో వస్తావు కనుక దేవుడు కూడా నీ పరిస్థితిని బట్టే నిన్ను అక్కడే ఉంచుతాడు. ఎన్ని సంవత్సరాలైనా నువ్వు భక్తి చేయి, నీ పిల్లలు భక్తి చేస్తారు, నీ పిల్లలు భక్తి చేస్తారు, కానీ స్థితి అలాగే ఉంటుంది. కారణం మనస్సులో నుంచి మనస్ఫూర్తిగా మనం ప్రభుని ఆరాధించాలి. హల్లెలూయా, హల్లెలూయా. రండి ప్రియులారా, ఆయన వంటి వారు ఎవరునో లేరు, యెహోవాను పోలిన వారు ఎవరునో
లేరు. యేసుక్రీస్తు ప్రభుకు సాటి అయిన వారు ఎవరునో లేరు. ఎందుకు ఆయనకు సాటి అయిన వారు లేరంటే, ఆయన ధనవంతుడైన వాడు ఏమయ్యాడంటే ఆయన దారిద్రుడిగా చేయబడ్డాడు. అలాగే ఎవరూ లేరు సృష్టిలో. ధనవంతులుగా వచ్చారు, అంతఃపురాల్లో పుట్టారు, రాజవంశాల్లో పుట్టారు, రాజులుగా పరిపాలించిన వారి యొక్క పిల్లలుగా వచ్చారు, రాజ్యాధికారం చేపట్టారు, మట్టిలో కలిసిపోయారు, దేవుళ్ళుగా పూజించబడ్డారు, పూజించబడుతూ ఉన్నారు. కానీ నా ప్రభు అలా కాదు. శ్రీమంతుడు, రాజులకు రాజు అయిన వాడు ఏమయ్యాడంటే దారిద్రతలోనికి వచ్చాడు. కారణం, మనమందరం దారిద్రతలో ఉన్నాము. మనమందరము ఎన్నికలేని వారుగా ఉన్నాము. మనమందరం వెలివేయబడిన వారుగా ఉన్నాము. వెలివేయబడిన దారిద్రలో మన దగ్గరికి వచ్చాడు. దారిద్రకు వచ్చాడంటే అర్థం ఏంటంటే, దారిద్రతలో ఉన్న మనుషులను ప్రేమించి ఆ దారిద్రతను చూడకుండా దారిద్రతలో ఉన్న మనిషిని చూసి శ్రీమంతుడు దారిద్రుల మధ్యలోకి, ఎన్నిక లేని వారి మధ్యలోకి వచ్చాడు. ఎన్నిక లేని వారిని హెచ్చించాలని ఉద్దేశం కలవాడు కనుక ఆయన లాంటి వారు ఎవరునూ లేరు. అలాగే ఎవరు ఆలోచిస్తారు అసలు? ఈవెన్ నీవు నేను ఆలోచించాం. మనకు ఒక స్థాయి కలిగింది అనుకో, మనకంటే లేని వారిని చూసి మనకి మీ స్థాయి అది, మా స్థాయి ఇది అనుకుంటాం. అనే కదా, అనుకుంటామా లేదా? మేము ఈ స్థాయిలో ఉన్నాం, మీరు ఆ స్థాయిలో ఉన్నారు. మేము ఈ కులస్తులం, మీరు ఆ కులస్తులు. మేము ఈ యొక్క హోదాలో ఉన్నాం, మీరు ఈ స్థితిలో ఉన్నారు అని ఈ స్థితి లేని వాడికి స్థితి ఉన్నవాడు కలిసి నడవడు. అర్థమవుతుందా? ఒక ధనవంతుడు మనతో భుజమే చేసుకొని నడుస్తాడా? చెప్పండి. బాగా డబ్బు ఉన్నాడు మనతో స్నేహం చేసి భోజనం చేస్తాడా? బాగా డబ్బు ఉన్నాడు బెంజ్లో, ఆడిలో, BMW తిరిగినాడు వచ్చి మన ఇంటికి వచ్చి కూర్చొని టీ తాగుతాడా? వాడు హోదా అడ్డొస్తుంది, వాడి స్థితి అడ్డొస్తుంది, వాడు డిగ్నిటీ అడ్డొస్తుంది, వాడి పరిస్థితి అడ్డొస్తుంది. వాడు ఏం చేస్తాడంటే వాడి స్థాయి వారితోనే నడుస్తాడు. ఒక బాగా చదువుకున్న పెద్ద జ్ఞానవంతుడు కానీ లేకపోతే బిజినెస్ మ్యాన్ కానీ ఏం చేస్తాడంటే వాడు ఎప్పుడు వారితోనే స్నేహం చేస్తాడు, మళ్ళాంటి వాళ్ళతో స్నేహము చేయడు. కానీ మన ప్రభు శ్రీమంతుడైన వాడు దారిద్రతలతో స్నేహం చేయడానికి దారిద్రతలోకి వచ్చాడు. ఆయనలాగా, ఆయన పోలిన వారు ఆయనలాగా ఎవరు లేరు. ఆయనకి ఆయనే సాటి. పరిశుద్ధుడు, నిత్యము వేవేల దూతలతో కొనియాడబడుతున్న నిత్య పరిశుద్ధుడు ఆయన. పుట్టుకలో పరిశుద్ధుడు, నడకలో పరిశుద్ధుడు, చనిపోవడంలో పరిశుద్ధుడు, తిరిగి లేవడంలో పరిశుద్ధుడిగా ఉన్నవాడు. ఆసాన భావుడైన వాడు ఏమయ్యాడంటే అపరిశుద్ధుల మధ్యన అపరిశుద్ధులతో స్నేహం చేయడానికి వచ్చాడు. పరిశుద్ధుడు అపరిశుద్ధులతో స్నేహం చేయడానికి వచ్చాడు. పరిశుద్ధుడు పాపితో స్నేహం చేయడానికి వచ్చాడు. పరిశుద్ధుడు ఆయన. మీరు ఎప్పుడైనా దేవాలయంలోకి వెళ్ళారా? ఎప్పుడైనా అగ్రకులస్తులతో స్నేహం చేశారా? ఈ అగ్రకులస్తులు అన్న పేరు పెట్టుకున్న వారు తక్కువ కులస్తులతో స్నేహం చేయరు. ఈ అగ్రకులస్తులు తక్కువ కులస్తులు ఇంటికి రానివ్వరు. ఈ అగ్రకులస్తులు తక్కువ కులస్తులతో, తక్కువ వర్ణములతో మాట మంచి ఉండదు. ఈ అగ్రకులస్తులు తక్కువ కులస్తులు ఆ నీళ్ళ దగ్గరకు వస్తే, ఆ బావి దగ్గరకు వస్తే, ఆ నీళ్లు చేదుకొనికి వస్తే ఆ నీళ్లు అపరిశుద్ధమైపోతాయని, ఆ నీళ్లు చెడిపోతాయని, ఆ నీళ్లు మైలు పడతాయని ఆ నీళ్లను కూడా తాకని అగ్రకులస్తులు భారతదేశంలో కోకొల్లల మంది ఉన్నారు. భారతదేశాన్ని భ్రష్టు పట్టిస్తున్న వారు అగ్రకులస్తులు, తక్కువ కులస్తులు. జాగ్రత్తగా వినండి, అగ్రకులస్తులు తక్కువ కులస్తులతో స్నేహం చేయరు. కానీ అగ్రకులాలుగా పుట్టినవాడైన యేసు ప్రభు వారు తక్కువ కులస్తుల దేవుడిగా సృష్టిలో ముద్ర వేసుకున్నాడు. వీరు నా ప్రజలని చెప్పుకున్నాడు. ఆయన వెలివేయబడిన వారు నా ప్రజలని చెప్పుకున్నారు. నేను పరిశుద్ధుల కొరకు రాలేదు, నేను పాపులను పిలవచ్చాను, నేను పాపులతో స్నేహం చేస్తాను. ఒకరోజు శాస్త్రులు పరిశీలన యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి ఈ జక్కర్య మూర్ఖుడు, ఈ జక్కర్య మోసగాడు, ఈ యొక్క పొడి జక్కయ్య అన్యాయస్తుడు, ఈ పొడి జక్కయ్య మోసగాడు, ఈ పొడి జక్కయ్య ఇంటికి వెళ్తున్నావేంటి, ఈ పాప ఇంటికి వెళ్తున్నావేంటి, వీడు మోసగాడు అన్యాయస్తుడు, ఈ దొంగ జక్కయ్య వాళ్ళింటికి వెళ్తున్నాడు యేసు ప్రభు, వారితో స్నేహం చేస్తున్నాడు యేసు ప్రభు, వారింట్లో భోజనం చేస్తున్నాడు యేసు ప్రభు, యేసు ప్రభుతో అని చెప్పి యేసు ప్రభు దినాలు అసహించుకున్నారు.
అసలు యేసుప్రభు రావడమే జక్కే కోసం వచ్చాడు. యేసుప్రభు రావడమే జక్కే కోసం వచ్చాడు. ఆ ఎరుకో దగ్గరికి రావడమే జక్కే కోసం వచ్చాడు. ఆయన ఇంటికి వెళ్ళకుండా ఎలాగుంటాడు? అప్పుడు వాడిని చూసి అంటాడు, నేను పరిశుద్ధులను పిలవా రాలేదు, నేను పాపుల కోసం వచ్చాను అన్నాడు. నేను అగ్రకులస్తుడు తక్కువ కులస్తుడితో స్నేహమే చేయలేని పాడులోకంలో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో నా ప్రభు ఏం చేశాడంటే అగ్ర సింహాసనం మీద నుంచి తక్కువ సింహాసనం మీదకి అన్ని మెట్టులు దిక్కొని ఆయన తను తాను తగ్గించుకుంటూ వచ్చాడు. దేవాలయాల్లోకి వెళ్తే, దేవుని ఆరాధించడానికి వెళ్తే, దేవుని చూడడానికి వెళ్తే అక్కడ పెద్ద విఐపి లైన్ ఉంటుంది. దాని తర్వాత వివిఐపి లైన్ ఉంటుంది. దాని తర్వాత స్పెషల్ లైన్ ఉంటుంది. దాని తర్వాత మిడిల్ క్లాస్ లైన్ ఉంటుంది. దాని తర్వాత జనరల్ క్లాస్ లైన్ ఉంటుంది. ట్రైన్ ఎప్పుడు ఎక్కారా? మంచి పెద్ద పెద్ద దూరదేశాలు ట్రైన్ ఎక్కారా? ఏ కేటగిరీ బోగి, బి కేటగిరీ బోగి, సి కేటగిరీ బోగి అనగా అనగా ఏ క్లాస్ ట్రైన్, ఏ క్లాస్ బోగి, 3 టైర్ ఏసీ, 2 టైర్ ఏసీ ఉంటాయి. అర్థమవుతుందా? H1, B1, C1 అని ఉంటాయి ప్రియులారా. ఇలా కేటగిరీలు ఉంటాయి ట్రైన్లో. కానీ ఆ ట్రైన్ ఒక దగ్గర బయలుదేరి ట్రైన్ మొత్తం ఒకే చోటకి వెళ్తుంది. దాంట్లో సెకండ్ క్లాస్ ఉంటుంది, దాంట్లో థర్డ్ క్లాస్ ఉంటుంది, దాంట్లో జనరల్ ఉంటుంది, దాంట్లో అన్ని బోగీలు ఉంటాయి. కానీ అన్ని బోగీలు ఉన్నవారు ఒకే చోటకి వెళ్తారు. కానీ వెళ్ళిన వారి మధ్యలో కంపార్ట్మెంట్స్ ఉంటాయి, మధ్యలో గోడలు ఉంటాయి. ఆ గోడలు దేనికి ఉంటాయి అంటే వారి స్థితిని బట్టి, వారి ధనాన్ని బట్టి, వారి హోదాను బట్టి ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్కరు ప్రయాణం చేస్తారు. కానీ చివరికి వెళ్ళేది ఒకే చోటకి. జాగ్రత్తగా వినండి. దేవుని దర్శనం కొరకు వెళ్తే, దేవుని చూడడానికని వెళ్తే, ఆ దేవుని చూడడానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కంపార్ట్మెంట్. ధనవంతులు, బాగా ధనవంతులు కట్ట దగ్గరలోంచి వెళ్ళి చూసే భాగ్యం. ఇంకా కొంచెం ధనవంతుల కట్ట వేరంగెళ్ళే చూసే భాగ్యం. కొంచెం డబ్బున్న వాళ్ళ కట్ట ఇంకా కొంచెం ఆలస్యము. బాగా పేదవారు ఆ ఎండలో మరిగిపోయి రోజులు తరబడి 2 రోజులు 3 రోజులు ఆ క్యూలో నిలబడి అదే దేవుణ్ణి చూడాలనుకొని వెళ్తూ ఉంటారు. అన్ని తరగతుల మధ్యలో అంత పైన ఉంటాడు దేవుడు, వారు ఆరాధిస్తున్న దేవుడు. ఆ పైన కొండ పైన ఉంటాడు. ఎందుకు కొండపైన ఉంటాడు? ఆ స్థాయి ఆయన పై స్థాయి అయింది కనుక ప్రజలే దేవుడి దగ్గరికి వెళ్ళాలి. కానీ నా ప్రభు ఏంటి తెలుసా? దేవుడే ప్రజల దగ్గరికి వచ్చి వీళ్ళు ఎండలో నడిచి వెళ్ళాలా, ఆ ధనం ఖర్చు పెట్టుకొని వెళ్ళాలా, రాత్రి పగలు కష్టపడాలా, దాచిన డబ్బు పట్టుకొని వెళ్ళాలా. తీరా అక్కడికి వెళ్తే ఎన్ని రోజులు అవుతుందో దర్శనం కోసము. నా దేవుడు అందరిలా కాదు. యెహోవా వంటి వారు ఎవరునో లేరు. ఎవడు నలిగిపోతాడో, ఎవడు శ్రమపరచబడతాడో, ఎవడు ఆ విఐపి క్యూలో ఉండి డబ్బులు కట్టలేక నలిగిపోతూ ఆ మెట్ల దగ్గర ఏడుస్తూ ఆ దైవ దర్శనం కొరకు ఎదురు చూస్తాడు. ఎవడు దీనుడై, ఎవడు దారిద్రుడై, ఎవడు ఎన్నిక లేని వాడై, ఎవడు గుండె పగిలిపోయి దేవుని చూడాలి, దేవుని దర్శించాలని ఏ హృదయం అయితే ఈ సృష్టిలో తప్పించిపోతుందో, ఏ మనిషి అయితే తప్పించిపోతాడో దేవుని చూడాలని, ఆయన ఏం చేస్తాడంటే ఆ విఐపి గ్యాలరీని దాటిపోతాడు. ఆ వివిఐపి గ్యాలరీ దాటిపోతాడు. ఆ మిడిల్ క్లాస్ దాటిపోతాడు. లో క్లాస్కి వస్తాడు. ఆ లో క్లాస్ దగ్గర కూర్చొని ఒక ఆయన ఏడుస్తుంటాడు. అక్కడికి వచ్చి నా బిడ్డ లే అని చెప్పి కృంగిపోయిన అతను లేవనెత్తుతాడు. అది నా ప్రభులో ఉన్న గొప్పతనం, అది నా యేసులో ఉన్న గొప్పతనం. కనుక ఆయన పోలిన వాడు ఎవడునో, చెప్పండి, ఆయన పోలిన వాడు ఎవడునో లేడు. ఆయన చూపిన ప్రేమను పోలిన వాడు లేడు. ఆయన చూపిన ఔన్నత్యను పోలిన వాడు లేడు. ఆయన చూపిన పరిశుద్ధతను పోలిన వాడు లేడు. ఆయనలాగా మాట్లాడిన వాడు లేడు. ఆమెన్. 4వ పాయింట్, ఆయనలాగా మాట్లాడిన వాడు లేడు. ఆమెన్. ఆయన ఏం మాట్లాడాడు? ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడలేదు, పెద్ద పెద్ద వర్డ్స్ మాట్లాడలేదు. ఆయన అందరూ ఆమె చేదరించుకుంటున్నారు, అందరూ ఆమెను ఆశ్రయించుకుంటున్నారు, అందరూ ఆమెను తోలనాడుతూ ఉన్నారు. అందరూ ఆమె వెళ్ళిపోతూ ఉంటుంటే ఇది పాడైపోయింది అయ్యి, ఇది పాడైపోయింది అయ్యి, ఇది పాడైపోయింది అనుకుంటున్నారు. అందరూ ఇది చెడిపోయింది, ఇది పాడైపోయింది, అయ్యయ్యో దీంతో కలిసి మేము నీళ్ళకి వెళ్ళాం, దీంతో కలిసి మేము ప్రార్థనకి వెళ్ళాం, దీంతో కలిసి బజార్కి వెళ్ళాం, దీంతో కలిసి చుట్టారకానికి వెళ్ళాం, దీంతో కలిసి హాస్పిటల్కి వెళ్ళాం, కనీసం దీంతో కలిసి సమాధి దాకా కూడా వెళ్ళాం. అంత అసహ్యమైన ఆమెను
ఆ ప్రజలందరూ ఆమెను చూస్తూ ఉన్నారు. ఆమెను అలాగే చూస్తూ ఉన్నారు. అంతా కలిసి ఎవ్వరు నీళ్ళు తెచ్చుకోండికి వెళ్ళలేదు. నీళ్ళు తెచ్చుకోండికి ఒకళ్ళు వెళ్తారా? ఎప్పుడు ఒకళ్ళు వెళ్ళారు? చిన్నప్పుడు వెళ్ళరు. ఇద్దరు ముగ్గురు, కనీసం ఒక ఇద్దరు కలిసి వెళ్తారు. కానీ ఒంటరిగా వెళ్ళింది. ఎందుకు ఒంటరిగా వెళ్ళింది? ఆమెతో ఎవ్వరు స్నేహం చేయటానికి ఇష్టపడలేదు. ఎవరు అంత కలిసి దీంతో నడిచి వెళ్తే మనలో కూడా అదే అంటారే. ఆడోళ్ళకి ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. ఏ ఫీలింగ్ ఉండాలో ఆ ఫీలింగ్ ఉండదు మీకు. ఏ ఫీలింగ్ ఉండకూడదు ఆ ఫీలింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. దయచేసి మారండి. మీకు చాలా ఫీలింగ్స్ ఉంటాయి. నాకు తెలుసు. అంటే మీరేమనుకుంటారు అనుకోండి, కానీ సైకాలజీ తెలిసి బుక్స్ చదవలేదు, కానీ నాకు మాత్రం ఒకటి తెలుసు. బైబిల్ అందరు స్త్రీలను స్టడీ చేశాను నేను. బైబిల్ అందరు భక్తి చేసే స్త్రీలను స్టడీ చేశాను, భక్తిహీనులు స్టడీ చేశాను. బైబిల్లో నా చాలా క్యారెక్టర్ గల స్త్రీలను స్టడీ చేస్తే ఒకప్పుడు అర్థమైంది నాకు మాట. అమ్మ బాబో ఎంత ఉంటారు భయంకరంగా. చూడడానికి మాత్రం చాలా సాఫ్ట్గా స్లిమ్గా ఉంటారు. నువ్వెంత స్లిమ్గా ఉన్నావు, నువ్వు అంత డేంజర్ అనే సంగతి నాకు కన్ఫర్మ్. నాకు ఒక నాలెడ్జ్ ఇచ్చాడు దేవుడు. ఈమె అందగత్తే. ఈమె చాలా చాలా జీవితంలో అన్ని కోల్పోయినామే. కానీ ఈమెతో కలవసి నడవడానికి ఎవరు ఇష్టపడలేదు. ఈవెన్ మాట్లాడడానికి ఇష్టపడలేదు. ఆ మొక్కరితే ఆ కొండ పట్టుకొని మధ్యాహ్నం వేళ ఎండలో, ఆ ఎండలో ఊరికి దూరంగా ఉన్న బావి దగ్గరికి మధ్యాహ్నం వేళ వెళ్తుంది. ఒక్కరితో వెళ్తుంది. అప్పుడు ఆవిడ ఇలాగా ఊర్లోంచి బయటకు వచ్చినప్పుడు, ఇలా కొండ పట్టుకుని బయటకు వచ్చినప్పుడు చూసిన అక్క అనుకుంటుంది, ఈ టైంలో వెళ్తుంది, ఎవరిని కలడానికి వెళ్తుందో. ఈ టైంలో వెళ్తుంది ఏంటి ఇది? ఎవరినో కలడానికి వెళ్తుంది. అందరు తెల్లొచ్చు కదా, ఒక్కరితో వెళ్తుంది. ఈ టైంలో ఒక్కరితో వెళ్తుంది. ఏదో ఉందిలే, ఎవడో ఉండుంటాడులే. ఇదే భాషలో మాట్లాడుతున్నారు. ఆమె వింటుంది, వెళ్తా ఉంది. మధ్యాహ్నం 12 గంట అయ్యింది. ఆ బావి దగ్గర అక్కడికి వెళ్ళినప్పటికీ ఆ బావి గట్టు మీద ఒక ఆయన కూర్చొని ఉన్నాడు. ఆమె కింద నుంచి పై దాకా చూస్తుంది, పైనుంచి కింద చూసి ఆయన కూడా ఆమెను చూస్తూ ఉన్నాడు. ఆమె అతను చూస్తుంది, ఆయనేమో ఆమెను చూస్తున్నాడు. ఆమె అందగత్తి కదా, అందగత్తి కనుక 5-6 దోమలు కొడుతున్నాయి. అన్ని దోమలు ఉత్తరికే కొట్టవు. బ్లడ్ బాగుంటే దోమలు ఎక్కువ చేరుతాయి. ఆ తొక్క చూసి మెరిసిపోతా, కుట్టి దోమలు కుట్టి ఆ తొక్క మీద రంగు అంతా మారిపోతారు. ఎక్కువ దోమలు కుడితే ఏమవుతుంది చెప్పరే? మలేరియా కుట్టేసి, డెంగ్యూ కుట్టేసి, టైఫాయిడ్ కుట్టేసి, ఆ దోమ ఈ దోమ కుట్టేసింది అనుకో, అందమంతా ఆవిరైపోతుంది. అంత అందగత్తి, బ్యూటీ వచ్చింది. ఎవరో ఆ ఊర్లోనే బ్యూటీ కనుక అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఆవిడకి. బ్యూటీగా లేని వాళ్ళకి ఫ్యాన్స్ ఉండరు. ఫ్యాన్స్ లేకపోతే యేసు ప్రభు నీకు ఫ్యాన్గా ఉంటాడు. వీళ్ళందరూ ఫ్యాన్లు అయితే ఇంకో ఫ్యాన్ పెట్టడానికి ఇంకెక్కడ ప్లేస్ ఉంటుంది అక్కడ. వీళ్ళందరూ నిన్ను ఫాలో అయితే యేసు ప్రభు ఎక్కడ ఫాలో అవుతాడు? వీళ్ళందరూ నీ వెనకాల పడితే యేసు ప్రభు నీ వెనకాల ఎందుకు పడతాడు? ఎవరిని వెనకాల పడలేదు కనుక దేవుని స్తోత్రం చెప్పండి. ఆమెన్. ఎవరు అందరూ వెనకాతలు ఆమె వెనకాతలు పడుతున్నారు. అక్కడికి వచ్చింది మధ్యాహ్నం వేళ. ఆయన అమ్మ చూస్తున్నాడు. అందగత్తి అనుకున్నాడు. ఆయన అమ్మ కొంచెం మంచినీళ్ళే, నేను ఇవ్వలేను అంది. అమ్మ కొంచెం మంచినీళ్ళు, నువ్వు యూదుడివి, నీ సమరేని అంది. మంచినీళ్ళు అమ్మంటే ఇవన్నీ సోది చెప్తుంది. కొంచెంసేపు మాట్లాడిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు. అమ్మా నీ పెనిమిటి తీసుకొని రా అన్నాడు. పెనిమిటి లేడు అంది. ఇంతకుముందు 5 ఉన్నారు కదా అన్నాడు ఆయన. ఇంతకుముందు 5 ఉన్నారు, ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు కదా. ఉన్నాడు. ఇతడు నీ బరిబిటి కాదు ఇలా చెప్పాడు. ఒకవేళ నేను చెప్పాను అనుకోండి, నన్ను ఉరిదీసేస్తావు, కత్తితో పొడిచేస్తావు, గొడ్డలతో నరికేస్తావు, నలుగురిని పెట్టి లేపేస్తావు. నేను కానీ దేవుడు నాకు చూపించింది కానీ నేను చెప్పాను అనుకోండి, చెప్తారు లేదా? చేస్తారు లేదా? చేస్తారు. కానీ నా ప్రభు చెప్తే ఆమె ఎలా తీసుకుందంటే, నా బ్రతుకుని బట్టబయలు చేసిన వాడు ఈయన మెస్సయ్య అంది. మెస్సయ్య వస్తాడు, మాట్లాడతాడు. ఎవరు చెప్పారు ఆమెకి?
ఆమె ఏ చర్చికి వెళ్ళింది, ఏ బైబిల్ చదివింది, ఎవరో పాస్టర్ గారు అమ్మ మెస్సేజ్ ఇలా మాట్లాడతాడు, మెస్సేజ్ రహస్యాలు చెప్తే ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు ఆమెకి. ఆమె అంతరంగంలోంచి అనిపిస్తుంది, నా బ్రతుకులు, అందరి బ్రతుకులు, అందరి జీవితాలు, అందరి రహస్యాలు, అందరి రహస్య పాపాలు, అందరి చీకట్లోని జీవితాలను వెలుగులోకి తీసుకొని రాగలవాడు ఒకే ఒక ఆయన దేవుడై ఉంటాడు. ఆయన పేరు మెస్సయ్య అన్నది. అందరి జీవితాలు రహస్యాలు ఎరిగిన వాడు దేవుడు అక్కడే అంది. ఏ ఒక్కరికి తెలీదు రహస్యమైన జీవితాలు, రహస్యాలు ఎరిగిన వాడు, హృదయ రహస్యాలు ఎరిగిన వాడు, తల్లి గర్భములో మనం ఉండినప్పుడే మన స్థితిగతులు ఎరిగిన వాడు, అలాగే ఎరిగిన దేవుడు ఎవరును అనొచ్చాను. అమ్మాయి స్థితి. వెంటనే అందరూ ఆమెని ఓయ్ అని పిలిచారు. ఆయన అన్నాడు, అమ్మ అని పిలిచాడు. ఆయన పిలిచినట్టుగా ఎవరు పిలవరు, అని పిలిచినట్టుగా ఎవరో పిలవరు. ఇంకోసారి ఇంకో పాపాత్మ స్త్రీ వచ్చింది యేసు ప్రభు దగ్గరికి. అందరూ ఆమెను అసహించుకుంటున్నా నెట్టివేస్తున్నారు. అమ్మ నా దగ్గర రా అన్నాడు. అమ్మ సమాధానం తెల్లు అన్నాడు. అమ్మ నువ్వు దీవించబడతావు అన్నాడు. అమ్మ అని పిలిచాడు. ఒక వేశ్యని అమ్మ అని పిలిచిన దేవుడు యేసు ప్రభు అక్కడ మాత్రమే. ఒక చెడిపోయిన దాన్ని అమ్మ అని పిలిచాడు యేసు ప్రభు. కనుక ఆయన లాంటి వారు వేరొకరు లేరు. పిలవగలడు ఎవడైనా పిలవగలడు అలాగా? చెడిపోయి పాడైపోయిన వేశ్యను ముద్ర వేసుకుని దాని దగ్గరికి వచ్చి అమ్మ అని పిలిచాడు. ఆ పిలిపి ఏం చేసిందంటే ఆమె జీవితంలో గూడు కట్టుకున్న, నిలిచిపోయిన ఓ గోపురములాగున్న పాపము అమ్మ అని పిలవగానే ఆ పాపపు గోడలన్నీ కూలిపోయాయి. ఆమె పరిశుద్ధురాలుగా చేయబడింది. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చగలవాడు. ఆయన లాంటి వారు ఎవరునో లేరు, ఎవరు లేరు. అలాగా ఆయన ధనవంతుడై ఉన్నాడు, దారిద్రుడిగా చేపట్టాడు. శ్రీమంతుడైన వాడు ఏమీ లేనివాడుగా చేయబడ్డాడు. మహాపరిశుద్ధుడు అపరిశుద్ధులతో స్నేహం చేయటానికి వచ్చాడు. జక్క ఇంటికి వెళ్ళాడు, సీమోన్ ఇంటికి వెళ్ళాడు, పాపాత్మరాల ఇంటికి వెళ్ళాడు. అక్కడ అందరు పాపులతో కలిసి నడుస్తూ ఉన్నాడు, అందరితో కలిసి నడుస్తూ. ఆయన ఆ ఇంటికి వెళ్తుంటుండగానే, వారి జీవితాల్లోకి వెళ్తుంటుండగానే వారి జీవితాలు ఏమయ్యంటే వెలిగించబడి మార్పు చెందడం, మారు మనసు పొందడం, వారి జీవితాలను విడిచిపెట్టడం, వారి జీవితాల్లో పాపాన్ని విడిచిపెట్టడం, వారి జీవితాల్లో అన్యాయాన్ని విడిచిపెట్టడం, వారి జీవితాల్లో అన్ని విడిచిపెట్టి యేసుని వెంబడించడం మొదలుపెట్టారు. ఆయన వారి జీవితాలకు వెళ్ళటం వలన వారి జీవితాలు మార్పు చెందుతూ, మారు మనసు పొందుతూ యేసుని వెంబడించడం మొదలుపెట్టారు. ఆ వెంబడించడం మొదలుపెట్టి ఆ తరం నుంచి ఈ తరానికి ఈరోజు 270 కోట్ల మంది ప్రజలయ్యారు. ఈ సృష్టిలో, ఈ భూమండలం మీద క్రైస్తవులు 50 to 60% ఉన్నారు. 60 నుంచి 70% మంది క్రైస్తవులను భూమండలం మీద. ఒక్కడగా పాపుల జీవితాలకు వెళ్ళాడు. ప్రతి పాపిని మార్చుకుంటూ వచ్చాడు, ప్రతి అపరిశుద్ధురాలను మార్చుకుంటూ వచ్చాడు, ప్రతి చెడిపోయిన దాన్ని మార్చుకుంటూ వచ్చాడు, పడిపోయిన వాడిని బాగు చేస్తూ వచ్చాడు, వ్యాధిగ్రస్తులు బాగు చేస్తూ వచ్చాడు. ఇగో ఈవిడే పనికిరాదని ముద్ర వేయబడిన దాన్ని మార్చుకుంటూ వచ్చాడు. ఆ పడిపోయి చెడిపోయిన దాని జీవితంలోకి యేసు ప్రభు వెళ్ళాడు. ఆ వెలివేయబడిన ఆమె జీవితంలోకి ప్రభు వెళ్ళాడు. ముద్రించబడిన ఆమె జీవితంలో ప్రభు వెళ్ళాడు. ప్రభు వెళ్ళగానే ఆమె జీవితం చీకటిగా ఉంది. అప్పటి వరకు ఆమె జీవితం ముద్రించబడి ఉంది. ఆయన వెళ్ళాడు. ఆమె ఏం చేసిందంటే ఆయనను పట్టుకొని, ప్రభువుని పట్టుకొని, ఆ మాటలు పట్టుకొని, ఆయన ఏమైతే ఆమెతో మాట్లాడాడో ఆ మాట పట్టుకొని తన వారి దగ్గరికి వెళ్ళింది. తన భర్త దగ్గరికి వెళ్ళింది, తన పక్కింటి దగ్గరికి వెళ్ళింది, తను ప్రేమించేవారు, తను వెంబడి పడే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. అరే బాబు, నేను ఎంతవరకు పాపంలో ఉన్నా, నేను ఇంతవరకు పాపంలో బ్రతికాను, ఇంతవరకు పాపంలో నడిచాను, నన్ను ఒక ఆయన దర్శించాడు, నేను ఒక ఆయన చూశాను, నా పాప బ్రతుకు అంతటిని బట్టబయలు చేశాడు రా, నా జీవితాన్ని మార్చాడు అని ప్రతి ఇంటింటికి వెళ్ళి మాట్లాడింది, ప్రతి గడపకి వెళ్ళి మాట్లాడింది, ప్రతి వీధి మూలకి వెళ్ళి మాట్లాడింది. నా జీవితాన్ని బట్టబయలు చేసిన ఒక మెస్సయ్య యేసు ప్రభుని చూశాను, మీరు కూడా రండి అంది. దేశాన్ని తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గర పెట్టింది. ఒక ఊరిని తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గర పెట్టింది. ఒక ఊరిని తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గర పెట్టింది. యవనస్తులు తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గర పెట్టింది. ముసలివాళ్ళు తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గర పెట్టింది. చిన్నపిల్లలు తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గర పెట్టింది. తన వెంబడి పడిన ఈ యొక్క భర్తలను తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గర పెట్టింది. అందరిని తీసుకొచ్చి యేసు ప్రభు పాదాల దగ్గర పెట్టింది. కారణం ఏంటో తెలుసా? ఆమె పాప్యం తెలుసుకుంది, మారుమనసు పొందింది, ప్రభుని ప్రభువుగా చూసింది, పశ్చాత్తాపం చెందింది, ప్రభుని గుర్చినే మాట్లాడడం మొదలుపెట్టింది. ఆమె ఊరంతా నడిపించింది. నీవు ఎంతమందిని నడిపించో ప్రభు దగ్గరికి?
ఆమె సమరయ దేశానికి సువార్తికురాలుగా మారిపోయింది. నీవు ఎవరి జీవితంలో సువార్తగా మారావు? ఎవరికి ఆశీర్వాదంగా ఉన్నావు? ఎవరిని ప్రభుత్వం నడిపించావు? ఎవరి జీవితంలో నీ సాక్ష్యాన్ని పంచుకున్నావు? యథార్థంగా నీ జీవితాన్ని పంచుకున్నావు. నిన్న నాకు ఆ సహోదరి నాకు ఫోన్ చేసింది. ఒక సహోదరి ఫోన్ చేసింది. ఒక సహోదరి ఫోన్ చేసింది. సుమారుగా నాకు 10 సంవత్సరాలు బట్టి తెలుసు ఆ సిస్టర్. ఫోన్ చేసింది. రెగ్యులర్ ఫోన్ చేస్తూ ఉంటారు, ప్రార్థన అవసరాన్ని. పాస్టర్ గారు అంటే చెప్పమ్మా, 10 సంవత్సరాల క్రితం మీరు మా ఊరు వచ్చారు, మా మందిరంలో వాక్యం చెప్పారు. అందరూ నా తల మీద చెయ్యేసి, అందరు పాస్టర్లు, అప్పటికి ఆమె నమ్ముకొని 30 ఏళ్ళు అయింది, నమ్ముకొని 30 సంవత్సరాలు. అందరు నా తల మీద చెయ్యేసి, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు బాగుపడతావు, నువ్వు దీవించబడతావు, అందరు ఇదే సోది చెప్పారు పాస్టర్ గారు. అందరు ఇదే చెప్పారు. కానీ నా రహస్య జీవితం, నేను పాపంలో ఉన్న జీవితం, నేను పాపంలో ఉన్నాను ఆ సంగతి నాకే తెలుసు. నేను పాపంలో ఉన్నాను, నేను సంబంధం కలిగి ఉన్నాను, పాప సంబంధం కలిగి ఉన్నాను. ఆ సంగతి నా జీవితంలో మొట్టమొదటిసారి చెప్పిన సేవకుడు నువ్వే, కనుక ఆ రోజు బట్టి నేను వెంబడిస్తున్నానని చెప్పాను. ఆ 10 సంవత్సరాలు బట్టి ఈ రోజుకి అనేక మందిని ప్రభుదని నడిపించింది ఆవిడే. అందరు తల మీద చేసి ఆస్వాదించబడినా అన్నమాట. దేవుడు నాకు చూపించాడు. ఆ బిడ్డ మీద చేయేసాను, ఆ తల మీద చేయేసాను. ఆమె ఎవరితో అక్రమ సంబంధం కలిగి ఉందో దేవుడు ఆమెను చూపించాడు, అతను చూపించాడు. సిస్టర్ పక్క పిలిచాను, నిలబెట్టాను. నేను ఆమె మాట్లాడుతున్నాం. పాస్టమ్ గారు మీకు అక్కడ ఇంత దూరంలో ఉన్నారు, మా మాటలు వినబడతాయి. ఆ పాస్టమ్ అంటుంది, ఆ సంఘ పాస్టమ్ అంటుంది, ఇలా చేతులు పెట్టి దండం పెడుతుంది నాకు. పాస్టర్ గారు మాట్లాడకండే చెప్తుంది. నేను మాట్లాడడం మొదలు పెడుతున్నాను, నేను ఇంతో మాట్లాడుతున్నాను. ఆ పక్క నుంచి ఆ పాస్టమ్ గారు అంటుంది, దండం పెడుతుంది, వద్దండి అని చెప్తుంది. ఆవిడ తెలుసు ఈవిడ స్థితిలో ఉందని. ఆవిడ తెలిసి, నేను ఫస్ట్ టైం వెళ్ళాను ఆ ఊరు, మొట్టమొదటిసారి వాక్యం చెప్పడం అక్కడ. ఆవిడ చెండు చేతులు దండం పెట్టి చెప్తుంది, అయ్యా మాట్లాడకండి అంది. పరిశుద్ధాత్మ నా మీదకి దిగొచ్చాడు, పరిశుద్ధాత్మను చెప్పమన్నాడు. నీ రహస్యమైన పాపము, నీ అక్రమైన సంబంధాలు ఉన్నావు, నువ్వు దాంట్లోంచి బయటికి రా, దేవుడు దీవిస్తాడు అన్నాను. ఈమె అలా ఉన్న పాటను ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోయింది. ఈ పాస్టర్ భయపడిపోతుంది, ఈ పాస్టర్ గారు భయపడిపోతున్నారు, ఆ సంఘస్థులు అందరూ భయపడిపోతున్నారు. అయ్యో చర్చి మానేస్తుంది ఏటట, అయ్యో ఆవిడిచ్చే కానుక మానేస్తుంది, ఆవిడ బాగా కానుకిస్తుంది, అయ్యో కానుకపోతుంది, అయ్యో ఆవిడ చర్చి మానేస్తుంది, అయ్యో ఆవిడ ఏమైపోతుందో, అయ్యో ఆవిడ సంఘాన్ని గలిబిలి చేస్తాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు, ఆమె మారింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ 10 సంవత్సరాలు నాతో కలిసి ప్రయాణం చేస్తుంది పరిచర్యలో. నిన్న కూడా జ్ఞాపకం చేసింది, అయ్యా అందరి తల మీద చేసి ఆశీర్వాదం పలికారయ్యా, కానీ నా రహస్య జీవితాన్ని బట్టబయలు చేసావు. నువ్వు బాగుండాలి, నువ్వు కారు కొను, నేను ఈఎంఐ కడతాను, నీకు కారు ఉండాలా, ఆ డొక్కార్లు తిరక్కు పాస్టర్ గారు, మీరు సువార్తకి వెళ్తారు, మా వంతు మేము సపోర్ట్ చేస్తాము. ఇగో వ్యక్తికి బాగులేదు, ఒక ఇంటికి తీసుకెళ్ళింది, ఆవిడ 18 సంవత్సరాలు పిల్లలు లేరు, ఆ ఇంటికి నన్ను పిలిచింది, నేను అక్కడికి వెళ్ళినాను, 18 సంవత్సరాలు పిల్లలు లేరు, వెళ్ళి ప్రార్థన చేసి వచ్చిన వెంటనే 3 నెలల గర్భవతి. ఈరోజు అమ్మాయికి 7వ సంవత్సరం. తర్వాత ఇంకొక ఇంటికి తీసుకెళ్ళింది, వీళ్ళకి పిల్లలు లేరు అయ్యారు, ప్రార్థన చేయండి. 5 సంవత్సరాలు పిల్లలు లేరు, ప్రార్థన చేశాను, ఇప్పుడు బాబుని పట్టుకొని తిరుగుతూ ఉంది. ఈ ఇంకో ఇంటికి తీసుకెళ్ళింది, ఆ వ్యక్తి తాగుళ్ళు ఉన్నారయ్యా, ప్రార్థన చేయండి, ప్రార్థన చేశాను, ఆ వ్యక్తి తాగుళ్ళొంచి బయటకు వచ్చాడు. ఇంకో ఇంటికి తీసుకెళ్ళింది, ఈమె దెయ్యం పట్టిందండి, 15 సంవత్సరాలు బట్టి దెయ్యం పట్టిందండి, విడుదల లేదు పాస్టర్ గారు, ప్రార్థన చేయండి. ఆ ఇంటికి తీసుకెళ్ళింది, ఆ ఇంట్లో ప్రార్థన చేశాను, 15 సంవత్సరాలు దెయ్యం నుంచి విడుదల పొందింది. మరి సమరయ స్త్రీ ఆశీర్వాదంగా ఉందా లేదా? పాపాన్ని విడిచిపెడతావా, నువ్వు ఆశీర్వాదంగా మారుతావు. పాపాన్ని విడిచిపెడతావా, నువ్వు ఆశీర్వాదంగా మారుతావు. నీ ముందున దేవుడు ఒక సేవకుని పెట్టాడు. ఈ సేవకుడు అడుగుపెట్టిన స్థలాల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఒక ఊరు వెళ్ళాను, ఒక చర్చిలో వాక్యం చెప్తున్నాను.
ఒక ఊరిలో వాక్యం చెప్తున్నాను. ఒక యవనస్తుడి మీద చేసి ప్రార్థన చేస్తున్నాను. ఆ యవనస్తుడు చదువు లేదు, సంధి లేదు. ఆ యవనస్తుడి మీద ప్రార్థన చేస్తున్నాను. యవనస్తుడు దేవుడిని పరిచర్య పిలుస్తూ ఉన్నాడు, దేవుడిని సేవకుడిగా నిలబెడుతున్నాను. ఆ పక్కన పాస్టర్ గారు అన్నారు, ఇలా చూపిస్తున్నాడు, నువ్వు అలాంటి మాట్లాడక అన్నాడు. ప్రార్థన చేసిన దెయ్యాలు పారిపోతున్నాయి. ఆ ఊరు పాస్టర్ గారు, ఆ సంఘ పాస్టర్ గారు అన్నాడు, ఇలాగ అంటున్నాడు నన్ను. నేను అన్నాను, అలాగ ఆగన్నాను. ఆ వ్యక్తి, ఆ పాస్టర్ గారి మీద కోపం పెట్టుకున్నాడు, ద్వేషం పెట్టుకున్నాడు. ఈ వ్యక్తిని లేపాను. ఈ వ్యక్తి మీద దేవుడు అభిషేకం ఉంది, పిలుపు ఉంది, దేవుడు సేవకుడిగా వాడుకుంటాడు అన్నాను. ఆ పాస్టర్ గారు అన్న ఇలాగ అంటున్నాడు నన్ను, నువ్వు అలాగ ఆగా అన్నాను. కొన్ని సంవత్సరాలు అయిపోయింది, దగ్గర 10, 15, 12 సంవత్సరాలు అయిపోయింది. ఏ వ్యక్తి తల మీద చేసి ప్రార్థన చేశానో ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఆ సేవకుడి ఎదుటిగా ఒక సంఘం కట్టి ఆ ఊర్లోనే సేవకుడిగా పెట్టాడు. మాట ఇచ్చిన దేవుడు, మాట తప్పని దేవుడు. ఆ పాస్టర్ గారు ఈయన తీసుకెళ్ళి, ఈడి పేరే స్టీఫెన్, ఈయన తీసుకెళ్ళి ఆ ఊర్లో ఆ సంఘం ఎదుట అందరికీ తెలిసినట్లుగా ఆ రోజు మాట్లాడిన మాట ఈరోజు కార్యరూపం దాల్చింది. అంత గొప్ప దేవుడిని కలిగి ఉన్న మన దేవుడు మాట తప్పని దేవుడు. ఆమేన్. మన దేవుడు మాట తప్పని దేవుడు. 12 సంవత్సరాల క్రితం మాట్లాడాడు, ఈరోజు దాన్ని స్థిరపరిచాడు. ఎప్పుడు మాట్లాడినా మాట స్థిరపరిచే దేవుడిని కలిగి ఉన్న మనం. ఆమేన్. ఎందుకు భయపడతావు? ఎందుకు కృంగిపోతావు? ఎందుకు మనసులో పాపాన్ని ప్రేమిస్తావు? ఎందుకు లోకాన్ని వెంబడిస్తావు? ఎందుకు దీన్ని చూస్తావు? నేరుగా ఆయన చూడు. దేవుడి దగ్గర తెలివితేటలు, దేవుడి దగ్గర అతి జ్ఞానము, దేవుడి దగ్గర వేషధారణ అస్సలు పనికిరావు. నువ్వు ఎలాగున్నావు అలాగే ఉండాలా. నేను ఈ స్టైల్లోనే మాట్లాడతాను. ఒకసారి పిలిచిన పాస్, రెండోసారి పెళ్ళవు. కారణం ఏంటో తెలుసా? వారు గుండెల్లో భయం పడుతుంది. మరొకసారి పిలిచామంటే మన సంఘం అంతా షేక్ అయిపోతుంది అని చెప్పేసి ఇలాంటివి చేస్తే వాడు పిలుస్తాడండి. సొంత మా బావ దగ్గర పాసం సొంత అన్న ఆ ఊర్లోకి వెళ్ళి మీటింగ్ చేసినాము. అద్భుతాలు జరుగుతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి. 3 రోజులు మీటింగ్స్ అవుతున్నాయి. 3 రోజులు ఒకసారి ఎక్కడ దూరం నుంచి వాక్యం వింటుంది. 3 రోజులు వాక్యం వింటుంది. వచ్చిన వారు స్వస్థతలు పొందుతున్నారు, విడుదల పొందుతున్నారు, జీవితాలు మాట్లాడుతూ ఉన్నాము. మీకు ఒక సంగతి తెలుసా? నేటికి 15 సంవత్సరాలు ఆ పాస్టర్ గారు నన్ను తిట్టాడు. ఆ పాస్టర్ గారు నా మీద దూషణ మాట్లాడాడు, అవమానకరంగా మాట్లాడాడు. చాలా బాధ అనిపించింది. ఆ ఇంట్లో భోజనం చేయకుండా ఇంటికి వచ్చాను. జరిగిన విషయం చెప్తే మీరు భయపడిపోతారు. తర్వాత నేను బాధపడుతూ, నేను దుఃఖపడతా ఇంట్లోంచి వచ్చాను. ఆ రోజు ఇంట్లోంచి వచ్చాను. నాలో పరిశుద్ధాత్మ దుఃఖపడతా ఇంట్లోంచి వచ్చాడు. సెకండ్ ఇయర్కి ఏమైందో చెప్తే మీరు గుండు బాధేసుకుంటారు. నేను దుఃఖపడితే మీకు ఆశీర్వాదం కాదు, మీరు దుఃఖపరచండి. నేను పడను, అది అందుకు నువ్వు అలాగ సర్వ్ అయిపోతున్నావు. నువ్వు సర్వైవ్ అయిపోతావు, దుఃఖపడనంతే. నువ్వు నా దృష్టిలో చిన్న పాలు తాగుతున్న పిల్లలాగా కనబడతావు. భక్తిలో పాలు తాగుతున్న వాళ్ళ కనబడతాను. అందుకే బాధపడను. కానీ ఆ రోజు బాధపడ్డాను. ఫస్ట్ సంవత్సరం ఒక ప్రాబ్లం వచ్చింది, సెకండ్ సంవత్సరం ఇంకో ప్రాబ్లం వచ్చింది, థర్డ్ సంవత్సరం ప్రాబ్లం. కానీ ఈ 3 రోజులు వాక్యము మైక్లో విన్నావిడి నా నెంబరు తీసుకుంది. ఎవరా దైవజనుడు? మీకు ఒక సంగతి తెలుసా? 15 సంవత్సరాలు ఇప్పుడు అడుగుపెట్టాను ఆ ఊర్లో. నా వాల్ పోస్ట్ పడిన వెంటనే, నా బొమ్మ వాల్ పోస్ట్లో పడిన వెంటనే ఆ ఊర్లో ఎవడు మీటింగ్కి రాడు. అదేంటి పాస్టర్ గారు? రావాలి కదా, చెప్పండి, రావాలా రాకూడదా? ఒక్కడు రాడు. ఎందుకు రాడు తెలుసా? నిలబడి ప్రార్థన చేస్తే ఆయన మన రహస్యాలన్నీ బయటికి తీసేస్తాడు. భయపడి ఇంట్లో కూర్చొని వాక్యం వింటారు, కానీ దగ్గరికి వచ్చి నిన్న కూడా ఆవిడ ఫోన్ చేసింది, జమీమా సిస్టర్ పేరు, ఫోన్ చేసింది. అయ్యా మీరు మా ఊరు వస్తున్నారంటే ఊరు వాళ్ళు ఎవరు ముందుకు రారు భయపడి. 15 సంవత్సరాల క్రితం పుట్టిన భయము ఈ రోజు వరకు కూడా అలాగనే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, అదే ఊర్లో దేవుడు ఒక వ్యక్తిని లేపి సంఘాన్ని కట్టడానికి దేవుడు మార్గం తెరిచాడు. అర్థమవుతుందా? అనేకమైన కార్యాలు చూశాను ప్రియులారా. ఏం చెప్తానంటే, మన ప్రభు లాంటి వారు ఈ సృష్టిలో ఎక్కడ ఉండరు. ఆయనలాగా ప్రేమించేవారు ఉండరు. ఆయనలాగా నిన్ను హత్తుకునే దేవుడు ఉండడు. ఆయనలాగా నేను ధైర్యపరిచేవాడు ఉండడు. ఆయనలాగా నీ వెనకతలు నడిచేవాడు ఉండడు. ఆయనలాగా తను తగ్గించుకున్న వ్యక్తి నీతో ఉండడు. అంత గొప్ప దేవుడు. వాక్యం చెప్తుంది, యెహోవాను పోలిన వారు ఎవరును
లేరు. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. ఒక ప్రత్యేకమైన ఆదివారం ఈరోజు ప్రార్థన చేద్దామా. ప్రభువా, నువ్వు నా జీవితంలో ఎన్నో కార్యాలు చేయాలనుకుంటున్నావు నాయనా. నిన్ను పోలిన వారు ఎవరు లేరు ప్రభువా, నిన్ను పోలిన వారు ఎవరునూ లేరు. నీకు నీవే సాటి అయిన దేవుడవు ప్రభువా, నీకు నీవే సాటి అయిన దేవుడవు. నువ్వు శ్రీమంతుడువు, నువ్వు తండ్రి నాయనా, నువ్వు ధనవంతుడువు ప్రభా. నా నిమిత్తము దారిద్రుడిగా చేయబడ్డావు. నువ్వు పరసంబంధివునైనా నా నిమిత్తము భూమి మీదకి వచ్చిన వాడువు. నా నిమిత్తం భూమి మీదకి వచ్చావు ప్రభా. నిన్ను పోలిన వారు ఎవరునూ లేరు. ప్రార్థన చేద్దామా. నువ్వు ఒప్పుకో సహోదరి. ఆ సమరయ స్త్రీ ఒప్పుకొని విడిచిపెట్టేసింది. ఆశీర్వాదంగా మారిపోయింది, దీవెనగా మారిపోయింది. నువ్వు ఆశీర్వాదంగా మారిపోవాలా, నువ్వు దీవెనకరంగా మారిపోవాలా, నిన్ను బట్టి అనేకులు ప్రభు దగ్గరికి రావాలా, నీ వెలుగు అనేకుల మధ్యలో ప్రకాశించబడాలి, నువ్వు వెలుగుతూ ఉండాలి. ప్రార్థన చేద్దామా. యవనస్తులు ప్రార్థన చేయండి. మన రహస్యాలు ఎరిగిన దేవుడైనా, మన చీకటి బ్రతుకులు ఎరిగిన వాడైనా ప్రభువా, మరొకసారి ప్రార్థన చేద్దాం. ఎవరి బిడ్డలో నువ్వు నేడే స్థిరం అనుకుంటున్నావు, నీడను వెంబడిస్తున్నావు, అది నిన్ను విడిచిపోతుంది. సాయంకాలానికి అది కనబడదు. విడిచిపెడదామా. సమరయ స్త్రీ కొండను విడిచిపెట్టింది, సమరయ స్త్రీ పాపాన్ని విడిచిపెట్టింది, ఆ ఇల్లీగల్ రిలేషన్ విడిచిపెట్టింది, అదే ఊరికి వెళ్ళింది, అదే ప్రజల దగ్గర సాక్షిగా నిలబడింది. ఆమెను ప్రేమించే ప్రభు అంత దూరం వెళ్ళాడు. నిన్ను ప్రేమించే పరలోకము నుంచి భూమి మీద దాకొచ్చాడు ఆయన. పరలోకము నుంచి ఈ సుదూర ప్రాంతము ప్రయాణం చేసి వచ్చాడు ఆయన. నన్ను ప్రేమించాడు ఒకప్పుడు. ఆయనను ప్రేమించబట్టే సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడిస్తున్నాను. ఈరోజు విడిచిపెడతావా? రా, ప్రభు కొరకు నిలబడతావా? యవ్వన బిడ్డ, సాక్షిగా నిలబడతావా? పెద్దవార్లారా, ప్రభు కొరకు నడుస్తావా? ప్రభా, నేను నీ కోసం నడవాలి. దేవా, సమరయ స్త్రీ మారిందయ్యా. తన దీవెనగా మారింది, ఆశీర్వాదంగా మారింది, సువార్తగా మారింది, అనేకులను ప్రభు చెంతకు నడిపించేదానిగా మారిందయ్యా. నీవు ఆమెను ప్రేమించవయ్యా, నన్ను ప్రేమిస్తున్నావయ్యా, నన్ను ప్రేమిస్తున్నావు. నా అంతరంగ దోషాన్ని, పాపాన్ని కడుగుతున్నావు నాయన. మందిరానికి వచ్చి వెళ్ళిపోయినట్టుగా కాదు ఈ వారము, ఈ ఆదివారం వచ్చి వెళ్ళిపోయినట్టుగా కాదు ప్రభా. దేవా, కొండను విడిచి వెళ్తానయ్యా, పాపపు కొండను విడిచి వెళ్తానయ్యా, అతిక్రమాన్ని విడిచి వెళ్తానయ్యా, అవిధేయతను, అవిశ్వాసాన్ని విడిచి వెళ్తానయ్యా, వెళ్ళి ఆశీర్వాదంగా ఉంటానయ్యా. ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. ఎవరి పిల్లలు ముఖ్యంగా మీ జీవితాలను సమర్పించుకోండి. ఎవరి పిల్లలు ప్రభు పాదాల దగ్గరికి రండి. ప్రభు ఏంటో తెలుస్తని వెలుగుండవు. ప్రార్థన చేద్దామా. ఎవరైనా భారంతో ప్రార్థన చేస్తారా? ఎవరైనా చిన్న ప్రార్థన, ఎన్ని పోలిన వారు ఎవ్వరు లేరు, సాటి అయిన వారు. ప్రేమ అలాంటి జీవితం, భక్తి గల జీవితం మాలో ప్రతి ఒక్కరిలో ఉండడానికి సాయం చేయండి తండ్రి. అయ్యా, ఈ అదృష్టం ఎంతమందికి లేదుగా పెవ్వా. అయ్యా, మాకున్న వాటి వారి నువ్వు యేసయ్యా, నువ్వు గొప్ప దేవుడు పెవ్వు. అయ్యా, ఎవరు వెంచుకున్న వారువో తండ్రి, నీకు సమస్తం సాధ్యమే నాయన. దేవా, ప్రతి ఒక్కరిని నాయన నీ సంతికి చేర్చుకోమని అడుగుతున్నాం పెవ్వు. అయ్యా, నీ కుప్పలో నీ నాయన నీ భద్రలో
ఒక్కరిలో ఉంచడానికి సాయం చేయండి అయ్యా. నువ్వు ఎవరువో పెవ్వా అయ్యా, మా కొరకు నువ్వు మా పాపాలు విరిసి నాయన మా కొరకు వచ్చి మమ్మల్ని నాయన నీ రక్తంతో కడిగి అయ్యా నీలో లోబరచడానికి మా కొరకు బతికినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభు. అయ్యా సావుకు చెప్పినట్టుగా తండ్రి ఆ వాక్కు మా ఈ గుండెలలో విత్తడం వల్లే ఎదగడానికి సాయం చేయండి నాయన. అయ్యా ఆ వాక్యం పట్టుకొని మేము లోబడ్డానికి నాయన నీ సంఘంలో బలిపేట పట్టుకొని బతిమాలుకుంటున్నాం ప్రభు. అయ్యా నీకు స్తోత్రం స్తోత్రం నాయన. అయ్యా నీ పాదములకు సమర్పించుకున్నానికి పెట్టగా దయచేయమని అడుగుతున్నాం ప్రభు. అయ్యా గొప్ప వ్యక్తిగా మమ్మల్ని ఉంచడానికి సాయం చేయండి ప్రభు. అయ్యా ఎంతో మందికి సువార్తగా నిలబెట్టడానికి సాయం చేయండి ప్రభు. అయ్యా నమ్మబడ్డానికి సాయం చేయండి తండ్రి. దేవా నీ కార్యం పట్ల నీకు స్తోత్రములు ప్రభు. ఎంతో మందిగా నాయన ఎంతో మందిగా సువార్త విత్రవలే ఎదగడానికి సాయం చేయమని అడుగుతున్నాం ప్రభు. ఎక్కడ మా సావుకుడు వెళుతుంటా తండ్రి అక్కడ నువ్వు శుభకారం చేయడానికి నాయన ఆయనకి అభిషేకంతో నింపమని నాయన మేము బతిమాలుకుంటున్నాం ప్రభు. అయ్యా నువ్వు ఇచ్చిన సువార్త ప్రభు, నీ నోటితో ఇచ్చిన సువార్త తండ్రి నా తండ్రితో సువార్త చెప్పుకోవడానికి నా ప్రభు ఆయనకి అభిషేకం ఇచ్చడానికి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. మా కొరకు జీవించే భక్తిగా ఉండడానికి నా ప్రభు మా కొరకు మా తండ్రి నుంచి ఎందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు తండ్రి. మా సంఘంలో ప్రభు అయ్యా నా కలవర సంఘంలో తండ్రి ఇలాంటి పాపం లేకుండా తండ్రి యథార్థిగా మనసు కలిగి ఉండడానికి సాయం చేయమని అడుగుతున్నాం ప్రభు. సువార్త ప్రతి ఒక్కరు సువార్తగా చెప్పేలాగా దీవించబడ్డానికి సాయం చేయండి అయ్యా. నీలో లోబడ్డానికి సాయం చేయండి తండ్రి. నా సేవకుడు ఎక్కడికి వెళుతున్నారో కానీ తండ్రి అక్కడ సువార్తగా చెప్పే అభిషేకం సేవించమని చిన్న పేరుని ఏ స్నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.